శ్రీ గురుభ్యో నమః. కాశీనగరం అంటే వారణాసి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. కాశీని శివుని యొక్క నగరం అని అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అయితే ఎందుకు వారణాసిని మృత్యునగరం అని అంటారు? దాని వెనక కారణం ఏమిటి? మన భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన నగరాల్లో కాశీ ఒకటి. ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని, పునర్జన్మ నుంచి విముక్తులు అవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అస్సి అనే 2 నదులు ఈ నగరంలో గంగానదిలో కలుస్తాయి. అందుకని వారణాసి అనే పేరు వచ్చింది. కేవలం హిందువులకే కాదు, ఈ క్షేత్రం బౌద్ధులకు, జైనులకు కూడా పుణ్యక్షేత్రమే. ఇక్కడ విశ్వేశ్వర ఆలయంతో పాటుగా అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహిమాత ఆలయం కూడా ఉన్నాయి. అలాగే తులసి మానస మందిరం, దుర్గామాత ఆలయం, కాలభైరవ ఆలయం, సంకట మోచనాలయం కూడా ఉన్నాయి. సుమారు 5000 ఏళ్ల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథలు చెప్తున్నాయి. హిందువుల 7 పవిత్ర నగరాలలో ఇది ఒక నగరం. స్వయంగా కాశీలో శివుడు కొలువై ఉన్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో కాశీ ఒకటి. శివుని నగరం కాశీ. కాశీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాశీని శివుని నగరం అని అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. చాలామంది నిత్యం కాశీ వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది కాశీ వెళ్ళి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. అయితే ఎందుకు వారణాసిని మృత్యునగరం అని అంటారు? దాని వెనక కారణం ఏమిటి? కాశీకి ఎంతో విశిష్టత ఉంది. వేదాల్లో, పురాణాల్లో, రామాయణ మహాభారతంలో కూడా వర్ణించడం జరిగింది. పైగా కాశీని మోక్షాన్నిచ్చే నగరం అని కూడా అంటారు. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోతారు. జీవితంలో పుట్టుక, చావు రెండూ కూడా నిజాలు. ఎవరైనా చనిపోతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ ఎంతో బాధపడతారు. కానీ కాశీలో చనిపోతే చాలా సంతోషపడతారు. కాశీలోని ముముక్ష భవన్లో దాదాపు 80 నుంచి 100 మంది ఉంటున్నారు. చనిపోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ముమోక్ష భవనం 1920వ సంవత్సరం నుండి వారణాసిలో ఉంది. శివుడు కొలువై ఉన్న వారణాసిలో ఎవరు చనిపోయినా లేదా ఎవరి అంతిమ సంస్కారాలు ఇక్కడ జరిపినా వారు జనన మరణ చక్రం నుంచి విముక్తిని పొందుతారు. అలాగే మోక్షాన్ని కూడా పొందుతారు అని హిందూ మత విశ్వాసం. అందుకనే కాశీని మృత్యునగరం అని పిలవడం జరుగుతుంది. వారణాసిలో దాదాపు 84 ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ దహన సంస్కారాలను జరుపుతారు. శివుడు వినాశానికి దేవుడని, శ్మశాన వాటికలో ఉంటారని చెప్తారు. శివుని కృపతో ఒకరు మరణాన్ని పొందితే మోక్షాన్ని పొందవచ్చు. కనుక కాశీలో అంత్యక్రియలు చేయడం చాలా ముఖ్యం. ఇలా కాశీకి ఇంత విశిష్టత ఉంది కాబట్టే చాలామంది కాశీలో చనిపోవాలని కోరుకుంటారు. అక్కడ చనిపోతే మోక్షాన్ని పొందవచ్చని ఏళ్ల తరబడి కాశీలో ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వస్తి, శుభమస్తు.